Hello everybody, today I will discuss RRB clerk test number 66. See the first question from the reasoning and ఏమి ఇచ్చారు అంటే 317 మొత్తాన్ని కలిపితే నెంబర్ అంటారు. 3 ఒక డిజిట్, 1 ఒక డిజిట్, 7 ఒక డిజిట్. క్వశ్చన్స్ చూద్దాము. In each number all the digits are arranged in descending order from left to right అని ఇచ్చారు. డిజిట్స్ అన్ని నెంబర్ లోపలే అరేంజ్మెంట్ జరగాలి. ఎలాంటి అరేంజ్మెంట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు. డిక్రీజింగ్ ఆర్డర్లో జరగాలి కాబట్టి 731 అవుతుంది. ఈ నెంబర్ వచ్చేసరికి 953 అవుతుందండి. ఈ నెంబర్ వచ్చేసి 862, 543 అండ్ ఇదేమో 542. అయితే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ హౌ మెనీ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ విల్ ద సెకండ్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అని ఇచ్చారు. సెకండ్ డివిజిబుల్ 3తో డివిజిబుల్ అయ్యే ఎన్ని ఉన్నాయంటే 3 డివిజిబుల్ అవుతుంది, 6 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇంకేమీ అవ్వనుకుంటే ఎన్ని ఉన్నాయి మొత్తం మీద అంటే 2 నెంబర్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 2 అండి. The next question, ఏమి ఇచ్చారు సెకండ్ క్వశ్చన్ అంటే if 2 is subtracted from the first digit of every odd number అని ఇచ్చారు. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 317 ఆడ్ నెంబరు, 935 ఆడ్ నెంబరు, 453 కూడా ఆడ్ నెంబరే. ఈ ఆడ్ నెంబర్స్ అన్నిట్లోనూ ఫస్ట్ డిజిట్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. if 2 is subtracted from the first digit of every odd number అని ఇచ్చారు. ప్రతి ఆడ్ నెంబర్ లోంచి కూడా ఫస్ట్ డిజిట్ లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలని ఇచ్చారు. అంటే ఈ నెంబర్ ఎంత అవుతుందండి 117 అవుతుంది. అండ్ దెన్ ఈ నెంబర్ వచ్చేసి 735 అవుతుంది. ఈ నెంబర్ వచ్చేసి 253 అవుతుంది. ఇదంతా ఆడ్ నెంబర్స్ గురించి. ఈవెన్ నెంబర్స్ గురించి వచ్చినప్పుడు 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు. ఈవెన్ నెంబర్స్కి ఏమో 4ని సబ్ట్రాక్ట్ చేయాలి అన్నారు. అంటే ఇది వచ్చేసి 426 అవుతుంది. ఈ నెంబర్ వచ్చేసరికి 142 అవుతుంది. Then which of the following will be the product of all the 3 digits of the lowest numbers thus formed అని ఇచ్చారు. ప్రోడక్ట్ వచ్చేసి 1 into 1 into 7 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 5 అండి, ఫిఫ్త్ ఆప్షన్. The next question is the positions of the first and third digits of each of the numbers are interchanged అని ఇచ్చారు. ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్. అంటే ఈ నెంబర్ 7తో స్టార్ట్ అయితే ఈ నెంబర్ వచ్చేసి 5తో స్టార్ట్ అవుతుంది, 6 3తో స్టార్ట్ అవుతుంది, ఈ నెంబర్ 2తో స్టార్ట్ అవుతుంది. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ అని ఇచ్చారు. అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ అంటే 713 అవుతుంది, లోయెస్ట్ నెంబర్ అంటే 245 అవుతుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చిన వాల్యూ ఎంత అన్నారు. 713 మైనస్ 245 చేస్తే వచ్చే డిఫరెన్స్ ఎంత అన్నారు. ఇట్ ఈస్ 468 అండి, ఫోర్త్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 are alike, find the different one అని ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసినట్లయితే ప్రతి దాంట్లోనూ డిఫరెన్స్ 6 ఉంటుందండి. ఎక్కడ మిస్ అవుతుందంటే ఎన్ఎస్ దగ్గర మిస్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 5 డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పర్సనల్ అనే వర్డ్ గురించి ఇచ్చారు. అయితే ఈ వర్డ్లో ఓవెల్స్ని సపరేట్ చేసుకున్నామండి. AEO ఈ 3 ఓవెల్స్ ఉన్నాయి. అయితే ఓవెల్స్ని అన్నిటేమో చేంజ్ టు ద నెక్స్ట్ లెటర్స్ అని ఇచ్చారు. ఓవెల్స్కి +1 చేయాలి అంటే ఈ కాస్త ఏమవుతుంది F అవుతుంది. అండ్ దెన్ 2 స్పేసెస్తో O బికమ్స్ N, మళ్ళీ ఇంకొక లెటర్ అండి అండ్ దెన్ B. అయితే ఇప్పుడు మిగిలిన కాన్సనెంట్స్ అన్నిటికీ ఏదో లాజిక్ ఇవ్వాలి. కాన్సనెంట్స్ ఈస్ చేంజ్ టు ద ప్రీవియస్ లెటర్ అని ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి O అవుతుంది, R కాస్త Q అవుతుంది, S మాత్రం R అవుతుంది అండ్ దెన్ Nకి వచ్చేసరికి M అవుతుంది, L బికమ్స్ K. ఈ అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఆల్ ద లెటర్స్ ఆర్ టు బి అరేంజ్డ్ ఇన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ అని ఇచ్చారు. ఈ అరేంజ్మెంట్ తర్వాత మళ్ళీ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాయాలండి. అంటే రాసినట్లయితే BF KM OP Q అండ్ R ఈ అరేంజ్మెంట్. ఇప్పుడు అడుగుతున్నది రైట్ సైడ్ నుంచి వచ్చే థర్డ్ లెటర్ ఏంటి అన్నారు. P అవుతుందండి, ఆప్షన్ నెంబర్ 5. ద నెక్స్ట్ సెట్కి వెళ్దాము. డిఎస్ ఇచ్చారు. డిఎస్లో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఏమి ఇచ్చారు ఇన్ విచ్ హౌస్ does Raghav stay among the houses M, N, O, P and Q అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ Raghav's friend correctly remembers that he neither stays in the house named Q nor P అని ఇచ్చారు. ఉన్న హౌసెస్ ఏమో M, N, O, P and Q. అతనికి ఏమి గుర్తుందంటే Q కాదు, P కాదు. స్టిల్ ఇంకా 3 హౌసెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ పనికి రావట్లేదు. సెకండ్ స్టేట్మెంట్ Raghav's cousin correctly remembers that he does not stay in హౌసెస్ రాసుకుంటున్నాను, does not stay in M and the name does not starts with an ఓవల్ అని ఇచ్చారు. ఓ కూడా కాదు అని ఇచ్చారు. ఇప్పుడు మనకు మిగిలిపోయిన NPQ. సెకండ్ ఎలోన్ కూడా సరిపోవట్లేదు.
1 and 2ని కలిపితే ఏమైనా వస్తుందేమో చెక్ చేసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి మిగిలిపోయిన లెటర్స్ ఏంటివి అంటే M మిగిలిపోయింది, N మిగిలిపోయింది, O మిగిలిపోయింది. సెకండ్ దాంట్లో NPQ రెండింటిని క్లబ్ చేస్తే మొత్తం మీద ఒకటే లెటర్ మిగులుతోంది N. సో మనకు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుందంటే యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి, బోత్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. 7th వన్. హౌ ఈస్ రైస్ రిటర్న్ ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. రైస్కి కోడ్ ఏమి ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. ఒకసారి స్టేట్మెంట్స్కి రండి. రైస్ బౌల్ ఈస్ కోడెడ్ యాజ్ వాంట్ బౌల్ అని ఇచ్చారు. రెండిట్లో కామన్గా ఉంది బౌల్, అంటే ఫస్ట్ సెంటెన్స్లో రైస్కి కోడ్ని తీసుకురావచ్చు. సెకండ్ సెంటెన్స్లో రైస్ నవ్ రైట్ నవ్ అని ఇచ్చారు. రెండిట్లోనూ నవ్ కామన్గా ఉంది, అంటే రైస్కి కోడ్ రావచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఎయిదర్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అమాంగ్ 5 people, నేమ్లీ 5 members ఇచ్చారు. దే ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అని ఇచ్చారు అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్. హూ ఈస్ స్టాండింగ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు సెకండ్ పర్సన్ ఎవరున్నారని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అండి. వి స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. 1 2 3 4 5. వి ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎక్స్ అండ్ డబ్ల్యూ. ఎక్స్కి డబ్ల్యూకి నైబర్ అని ఇచ్చారు. అలాగే తీసుకోవాలా అంటే ఈ కండిషన్ అయినా తీసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే సెకండ్ పర్సన్ ఎవరు అంటే ఒక్కొక్క పాసిబిలిటీలో ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్ అండి. డబ్ల్యూ స్టాండ్స్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. 1 2 3 4 and 5. ఓన్లీ 1 person స్టాండ్ బిట్వీన్ డబ్ల్యూ ఎక్స్ అని ఇచ్చారు. డబ్ల్యూకి ఎక్స్కి మధ్యలో 1 person. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే సెకండ్ పర్సన్ ఎవరో చెప్పడానికి సెకండ్ స్టేట్మెంట్ హెల్ప్ అయింది కాబట్టి ఓన్లీ 2 is sufficient అండి. ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ 100 rupee notes were given to the taxi driver by the passenger అని ఇచ్చారు. అయితే డేటాలోకి వెళ్తాం. ఫస్ట్ స్టేట్మెంట్. The passenger gave the taxi driver less than 7 but more than 3 notes అని ఇచ్చారు. అంటే 4 to 6 notes ఉన్నాయి. అయితే which the notes were an exact multiple of 3 అని ఇచ్చారు. 3తో మల్టిపుల్స్లో 4 to 6లో ఉంది ఒక నెంబరే కాబట్టి 6 అని చెప్పొచ్చు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే సరిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ అండి. The passenger gave the taxi more than 4. More than 4 అంటే 5. Less than 9 అంటే 8 ఉన్నాయి. అయితే the notes were a multiple of 2 అని ఇచ్చారు. మల్టిపుల్ ఆఫ్ 2 5కి 8కి మధ్యలో ఎన్ని ఉన్నాయంటే 6 ఉంది, 8 ఉంది. డ్యూయల్ ఆన్సర్స్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ పనికిరాదు. 1 alone satisfies అండి, ఓన్లీ 1. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ డైరెక్షన్స్ బేస్ చేసి ఇచ్చారు. హౌ ఫార్ ఈస్ పాయింట్ M ఫ్రమ్ పాయింట్ D అని ఇచ్చారు. అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ డిస్టెన్స్ గురించి మాట్లాడాలి. అయితే ఒకసారి స్టేట్మెంట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే పాయింట్ N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ D అని ఇచ్చారు. ఎక్కడా కూడా డిస్టెన్స్ గురించి ఇవ్వాల. సేమ్ కంటిన్యూటీలో పాయింట్ D ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ E అని ఇచ్చారు. రెండిట్లోనూ డైరెక్షన్స్ ఇచ్చారు కానీ డిస్టెన్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఎప్పటికీ ఆన్సర్ రాదండి. బోత్ కలిపినా రాదు, ఇండివిజువల్గా తీసుకున్నా రాదు, నెయిదర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఏమిచ్చారు. హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ రిస్టోర్ అని ఇచ్చారు. ఎన్ని పెయిర్స్ ఆఫ్ లెటర్స్ వస్తున్నాయో చెక్ చేసుకున్నారు. RSTUVWX EFGHIJ ST ఫస్ట్ పేర్ వచ్చిందండి, S and T. UVW OPQ EFGHIJK RST ఇంకొక పేరు వచ్చింది, R and T. మొత్తం మీద చెక్ చేసుకుంటే మనకి 2 pairs వస్తాయండి, ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్ అండి. ఏమి ఇచ్చారంటే దెర్ ఆర్ 8 friends who are standing around a circle అని ఇచ్చారు. అయితే కండిషన్ ఏమని ఇచ్చారు అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఫేసింగ్ నాట్ ద సర్కిల్ అంటే దే ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సర్కిల్ అని పాయింట్ యొక్క మీనింగ్ అండి. అయితే డబుల్ పాసిబిలిటీ వస్తుంది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా నేను రాసేసుకుంటున్నాను. రెండో పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నాను. ఆల్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని ఇచ్చారు. సో ఆరోస్ అన్ని కూడా బయటికి ఇండికేట్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. ద ఫస్ట్ పాయింట్ ఇస్ H ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ N అండ్ G అని ఇచ్చారు. H ఎలా ఉన్నారట, ఇమీడియట్ నైబర్ ఆఫ్ H అండ్ N అండ్ G అని ఇచ్చారు. అలాగే తీసుకోవాలా అంటే సెకండ్ పాసిబిలిటీలో ఇంకో కండిషన్ని తీసుకున్నాము. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ F ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N అని ఇచ్చారు. Nకి థర్డ్ లెఫ్ట్లో F ఉండాలి. Nకి థర్డ్ లెఫ్ట్లో 1 2 3. ఇక్కడికి Nకి థర్డ్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ F అవ్వాలి. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ M ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ H అని ఇచ్చారు. Hకి సెకండ్ రైట్లో M. Hకి సెకండ్ రైట్లో M. I ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ O అని ఇచ్చారు. Oకి థర్డ్ రైట్లో I ఉండాలి. అంటే O అండ్ Iకి మధ్యలో 2 spaces గ్యాప్ ఉండాలండి.
ఈ కండిషన్లో అయితే సరిపోయింది తీసేసుకున్నాను. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి అంటే 2 ప్లేసెస్ గ్యాప్తో అసలు కండిషన్ మొత్తం మీద కుదరట్లేదు కాబట్టి దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇటు పక్కకు రండి, ఇంకా పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ అరేంజ్ చేస్తే కండిషన్ సరిపోతుంది. క్వశ్చన్స్ చూడండి. బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఇఫ్ M ఈస్ టు H అని ఇచ్చారు, M టు H అంటే ఒక పర్సన్ వదిలేశారు, I ఈస్ టు F అని ఇచ్చారు, మళ్ళీ ఒక పర్సన్ వదిలేశారు. సేమ్ లాజిక్ అప్లై చేయాలంటే Nకి ఏమవ్వాలంటే L అవుతారండి, ఫస్ట్ ఆప్షన్. 13th క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, లాజిక్ మిస్ అయిన చోట ఏంటో చెక్ చేయండి అని ఇచ్చారు. O అండ్ I అని ఇచ్చారు. సో O నుంచి Iకి అంటే 2 పర్సన్స్ గ్యాప్తో తీసుకున్నారు. I అండ్ G అని ఇచ్చారు, I టు G. O నుంచి ఐకి మెన్షన్ చేసినప్పుడు ఒకసారి లాజిక్ చూసుకోండి. O నుంచి ఐకి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 వదిలేశారు, I టు జీకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2. N అండ్ M అని ఇచ్చారు, క్లాక్ వైజ్ డైరెక్షన్. H టు L క్లాక్ వైజ్ డైరెక్షన్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నారు. ఎక్కడ స్కిప్ అవుతుందంటే 4th ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ N's పొజిషన్ అన్నారు. N యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ బిట్వీన్ H అండ్ M అంటే కుదరట్లేదు. సో అన్ని ఆప్షన్స్ టాలీ అవ్వనప్పుడు థర్డ్ ఆప్షన్ తీసేసుకున్నామండి. బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ 4 ఆర్ లైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. O నుంచి NI అని ఇచ్చారు, ONI. ON కూడా ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నారు. N నుంచి Iకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళారు. GLI అయితే క్లాక్ వైజ్లో మూవ్ అయ్యారు, L టు I. ఫస్ట్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ డిఫరెంట్గా ఉండాలి. థర్డ్ ఆప్షన్కి వెళ్తే తెలిసిపోతుంది. M టు I, I నుంచి N అంటే 2 ఆప్షన్స్ క్లాక్ వైజ్లో ఉన్నాయి. ఒకటి ఏదైతే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందో అదే ఆన్సర్ అవ్వాలండి, ఫస్ట్ ఆప్షన్. ద లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఐస్ పొజిషన్ అని ఇచ్చారు. ఓస్ పొజిషన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M అవ్వరు, ఇమీడియట్ రైట్ ఆఫ్ F అవ్వదు, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ L అవ్వట్లేదు, ఇమీడియట్ రైట్ ఆఫ్ I కుదరదు. అన్నిట్లోనూ ఏది సరిపోయినప్పుడు 4th ఆప్షన్ తీసుకోండి, అదర్ దాన్ దోస్ గివెన్ యాజ్ ఆప్షన్స్. సో నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతున్నానండి. ఏమి ఇచ్చారు నెక్స్ట్ సెట్ అంటే ఎలిమెంట్స్ గురించి ఇచ్చారు. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని అడుగుతున్నారు. అయితే ఇచ్చిన 5 ఆప్షన్స్లో ఒకదానికి లాజిక్ మిస్ అవుతుంది, ఆ మిస్ అయింది ఏంటో చెక్ చేయమన్నారు. Q హ్యాష్ A యాంపర్సెంట్ అని ఇచ్చారు. Q ఇక్కడ ఉంది, హ్యాష్ ఇక్కడ ఉంది, A యాంపర్సెంట్. ఇది ఒక లాజిక్ తీసుకొని ఫాలో అయ్యారు. ఇలా వెళ్ళి ఇలా సర్కిల్ లాగా వచ్చిందండి. నెక్స్ట్ దానికి రండి. T3, T టు 3, 3 నుంచి మళ్ళీ F నుంచి సిగ్మా సింబల్. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ సెకండ్కి డిఫరెంట్గా ఉంది గ్యాప్. థర్డ్ ఆప్షన్కి వెళ్తే క్లారిటీ వచ్చేస్తుందండి. థర్డ్ ఆప్షన్కి రండి, ఏమి ఇచ్చారు, F నుంచి బిలాంగ్స్ టు అనే సింబల్ గురించి ఇచ్చారు. F2 బిలాంగ్స్ టు కాపీ రైటర్ అండ్ యూ అంటే ఈ 2 ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయంటే డెఫినెట్గా వచ్చేది ఫస్ట్ ఆప్షన్ అని డిఫరెంట్గా ఉందండి, ఆప్షన్ నెంబర్ 1. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 18th one. How many such numbers are there in the given arrangement? నెంబర్స్ని అడుగుతున్నారు. ఎలాంటి నెంబర్స్ని అడుగుతున్నారు అంటే ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నెంబర్ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. సింబల్ ఉండాలి, నెంబర్ వెనకాల నెంబర్ రావాలి. ఇలాంటి అరేంజ్మెంట్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేయమన్నారు. సింబల్ నెంబర్ చెక్ చేసుకుందాం. సింబల్ నెంబర్ లేదు, సింబల్ ఉంది నెంబర్ లేదు, సింబల్ నెంబర్, ఎస్ సింబల్ నెంబర్. మొత్తం మీద చెక్ చేసుకుంటే మనకి ఈ ఒక్క అరేంజ్మెంట్లో మాత్రమే సింబల్ ఫాలోడ్ బై 2 నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయంటే ఒకటే జరుగుతుందండి, ఆప్షన్ నెంబర్ 3. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నారు. సిరీస్ని అబ్జర్వ్ చేద్దాం. $2 $%K, ఆ తర్వాత మళ్ళీ పర్సంటేజ్ నుంచే స్టార్ట్ చేశారు. %K అండ్ Q 2 ఎలిమెంట్స్ని వదిలేశారు. ఇక్కడేమో ఒక ఎలిమెంట్స్ని వదిలేశారు. నెక్స్ట్ మళ్ళీ K నుంచి స్టార్ట్ అవుతుంది. K నుంచి 9కి మళ్ళీ 3 ఎలిమెంట్స్ వదిలేయాలి. 1 2 3 Lకి వెళ్ళింది అంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 9తో స్టార్ట్ అవ్వాలి. L టు యాంపర్సెంట్ 1 2 3 4 ఎలిమెంట్స్ వదిలేయాలి, Wతో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ కదండి, యాంపర్సెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. యాంపర్సెంట్ L దగ్గర నుంచి స్టార్ట్ చేసి గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తే స్టార్ సెలెక్ట్ అవుతుందండి, ఆప్షన్ నెంబర్ 5 సరిపోతుంది, 5th ఆప్షన్. The next question is which of the following is 13th to the right of 27th from the right అని ఇచ్చారు. 2 సేమ్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. 14th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ అడుగుతున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బీటా అవుతుంది, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ సెట్ వచ్చేసి డైరెక్షన్స్ ఇచ్చారు.
డ్రా చేద్దామండి పిక్చర్. ఏమిచ్చారు? పాయింట్ బి ఈస్ 12 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చారు. ఏ అనే పాయింట్ నుంచి చెక్ చేసినట్లయితే 12 meters సౌత్కి వెళ్తే బి అనే పాయింట్ ఉంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ సి ఈజ్ 7 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చారు. బి దగ్గర నుంచి చూస్తే 7 meters ఈస్ట్కి వెళ్తే సి అనే పాయింట్ ఉంది అని ఇచ్చారు. పాయింట్ ఈ ఈజ్ 12 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చారు. ఏ దగ్గర నుంచి చెక్ చేసుకున్నట్లయితే 12 meters ఈస్ట్కి వెళ్తే ఈ అనే పాయింట్ ఉంది అని మెన్షన్ చేశారండి. సో దెన్ పాయింట్ సి ఈజ్ 4 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ డి అని ఇచ్చారు. పాయింట్ సి ఎలా ఉందట? డి దగ్గర నుంచి చెక్ చేస్తే 4 meters సౌత్కి వెళ్తే సి అనే పాయింట్ ఉంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ ఎఫ్ ఈజ్ 3 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ సి అని ఇచ్చారు. సి దగ్గర నుంచి 3 meters వెళ్తే ఎఫ్ అనే పాయింట్ ఉంది అని మెన్షన్ చేశారు. 7 + 3 చేస్తే 10 అండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి 12 meters కాబట్టి ఈక్వల్ పాయింట్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. క్వశ్చన్స్ చూడండి. పాయింట్ ఏ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్ నుంచి చూసినప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది అంటే నార్త్కి వెస్ట్కి మధ్యలో, కాబట్టి నార్త్ వెస్ట్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్. ఇఫ్ ఎ పర్సన్ వాక్స్ 8 meters టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ పాయింట్ ఈ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి 8 meters కనుక ట్రావెల్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 4 అయింది. 12 - 4 అంటే 8. ఈక్వల్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఆగుతారు. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రీచ్ అయ్యే పాయింట్ ఏది అంటే డి అనే పాయింట్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ 5. ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. పిక్చర్స్ డ్రా చేసుకుందాము. ఆల్ టైల్స్ ఆర్ టూల్స్ అని ఇచ్చారు. ఆల్ ద టైల్స్ ఆర్ స్టూల్స్. ఆల్ ద టైల్స్ ఆర్ స్టూల్స్. ఆల్ ద స్టూల్స్ ఆర్ టేబుల్స్. ఇప్పుడు కంక్లూజన్స్ అండి. అట్లీస్ట్ సమ్ టేబుల్స్ ఆర్ టైల్స్ అన్నారు. ఫస్ట్ ది ట్రూ. సమ్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అన్నది కూడా ట్రూ. బోత్ ఆర్ ట్రూ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సమ్ కలర్స్ ఆర్ ఎల్లోస్ అని ఇచ్చారు. సమ్ కలర్స్ ఆర్ ఎల్లోస్. సమ్ ఎల్లోస్ ఆర్ రెడ్. నౌ సీ ద కంక్లూజన్స్. సమ్ ఎల్లోస్ ఆర్ కలర్స్ అని ఇచ్చారు. ఎస్, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. ఆల్ ఎల్లోస్ ఆర్ కలర్స్ అనేది చెప్పడానికి లేదండి. వన్ అలోన్ సాటిస్ఫైస్. ద నెక్స్ట్ క్వశ్చన్. Some bags are bottles అని ఇచ్చారు. Bags are bottles. Some bags are bottles. No bottle is a glass. Now see the conclusions. Some bags are glasses అన్నారు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. Some bags are not glasses అని ఇచ్చారు. అవ్వట్లేదు కాబట్టి సెకండ్ వన్ మాత్రమే ట్రూ అండి. ఓన్లీ 2 follows. And the next question is some tablets are injections అని ఇచ్చారు. Some tablets are injections. And then all the injections are salts అని ఇచ్చారు. All the injections are salts. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. Some tablets are salt అని ఇచ్చారు. Yes, both are intersecting each other కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. All tablets are salt అన్నారు. అవ్వవు కాబట్టి వన్ alone satisfies అండి. The next question is all flags are symbols అని ఇచ్చారు. All the flags are symbols. And then no symbol is a water. ఏ సింబల్ కూడా వాటర్ అవ్వదు అని ఇచ్చారు. No flag is a water అని ఇచ్చారు. సింబల్స్ అవ్వట్లేదు అంటే ఫ్లాగ్ కూడా అవ్వదు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. Some flags are water. ఇంటర్సెక్ట్ అప్పటికి అవ్వవండి. సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. వన్ alone satisfies. And next we are having a puzzle. ఏమిచ్చారు అంటే a school decided to organize seminars on different countries for 7 days of a week starting from మండే టు సండే టు సాటర్డే అని ఇచ్చారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే సండే నుంచి కన్సిడర్ చేస్తున్నారండి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సాటర్డేతో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే సండే నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి. అయితే కంట్రీస్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఏ కంట్రీ వస్తాయంటే మొత్తం 7 countries ఇచ్చారు. అయితే కండిషన్స్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్కి రెండు ఏమి ఇచ్చారు. ద సెమినార్ ఆన్ చైనా అండ్ మయన్మార్ may or may not be in the same order is one after the other అని ఇచ్చారు. And the same way for the countries for Nepal and Bhutan అని ఇచ్చారు. అంటే ఆ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటంటే చైనా అండ్ మయన్మార్ ఒకదాని వెనకాల ఒక ఆర్డర్లో ఉండాలి. అంటే ఫస్ట్ చైనానా ఫస్ట్ మయన్మార్ అన్నది తెలియదు, కానీ రెండు మాత్రం ఎటస్ట్రెచ్గా ఒకటి వెనకాల ఒకటి ఫాలో అవ్వాలి. సేమ్ కండిషన్తో వచ్చేవి నేపాల్ అండ్ భూటాన్ కూడా కన్సిడర్ చేయాలి అని ఇచ్చారు. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఈ రెండు సెట్స్కి మధ్యలో గ్యాప్ 2 days ఉండాలి అని కండిషన్ ఇచ్చారు.
అండ్ దెర్ ఈస్ అ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ దీస్ 2 సెట్స్ అని ఇచ్చారు. అంటే చైనా మైనమర్ రావచ్చు, చైనమర్ అని అవ్వచ్చు, కానీ ఆ రెండిటి యొక్క సెట్ మధ్య మాత్రం 2 days ఆఫ్ గ్యాప్ ఉండాలి. సేమ్ వే ద సెమినార్ ఆన్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఆర్ టు బి వన్ ఆఫ్టర్ ద అదర్ అని ఇచ్చారు. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఇది కూడా ఎట్ స్ట్రెచ్ గా ఫాలో అవ్వాలి. దెర్ ఈస్ ఓన్లీ వన్ సెమినార్ బిట్వీన్ మైనమర్ అండ్ శ్రీలంక అని ఇచ్చారు. శ్రీలంకకి మైనమర్కి మధ్యలో ఓన్లీ వన్ ప్లేస్ ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. ఇక్కడ రాసుకుంటున్నానండి కండిషన్. మైనమర్కి శ్రీలంకకి మధ్యలో ఒక ప్లేస్ ఉండాలి అని ఇచ్చారు. అండ్ దెన్ ద సెమినార్ ఆన్ భూటాన్ ఈస్ బిఫోర్ దట్ ఆఫ్ బంగ్లాదేశ్ అని ఇచ్చారు. బంగ్లాదేశ్ కి ముందు వచ్చేది భూటాన్ అవ్వాలి. ఇది కండిషన్ అండి. సో ఈ సెట్ కి లాస్ట్ లో వస్తే ఈ సెట్ పైన రావాలి, ఆ పైన ఈ సెట్ రావాలి అని కండిషన్ ఇచ్చారు. చెక్ చేసుకొని చూద్దాం. మైనమర్కి శ్రీలంకకి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి అన్నారు. శ్రీలంకని ఇంతవరకు ఎక్కడా ప్లేస్ చేయనటువంటి ప్లేస్. సో నేను సాటర్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏదో ఒక రా డేటా తీసుకుని స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ పాయింట్ నుంచి తీసుకుంటున్నాను. సాటర్డేకి నేను శ్రీలంకని కన్సిడర్ చేస్తున్నాను. శ్రీలంకకి మైనమర్కి మధ్యలో ఒక ప్లేస్ అని ఇచ్చారు. సో ఇక్కడికి మైనమర్ని తీసుకుంటున్నాను. అయితే మైనమర్కి ఫాలో అయ్యే కంట్రీ ఏంటి అంటే చైనా. ఈ రెండు సెట్ అని ఇచ్చారు కాబట్టి ఈ రెండు సెట్కి మధ్యలో 2 days ఆఫ్ గ్యాప్ ఉండాలి అన్నారు కాబట్టి పైన వచ్చేది నేపాల్ అండ్ భూటాన్ అవుతుంది. సో నేపాల్ ఎక్కడ తీసుకోవాలి, భూటాన్ ఎక్కడ తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. తీసుకుందాము. చూడండి, భూటాన్ అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి నేపాల్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అని ఇస్తున్నాను. ఒకసారి కండిషన్ సరిపోతున్నాయా లేదో చెక్ చేసుకుందాం. ద ఫస్ట్ పాయింట్ రెండు ఏమి ఇచ్చారో, దర్ ఈస్ ఓన్లీ వన్ సెమినార్, ద సెమినార్ ఆన్ చైనా అండ్ మైనమర్ వెంటనే రావాలి అని ఇచ్చారు, తీసుకున్నాం. అండ్ నేపాల్ భూటాన్ కూడా వెంటనే ఉండాలి, తీసుకున్నాం. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ గ్యాప్ ఆఫ్ 2 days ఉండాలి అన్నారు, 2 days ఆఫ్ గ్యాప్ వచ్చింది. బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్యలో కూడా 1 after 1 ఉండాలి అన్నారు, తీసుకున్నాం. ఓన్లీ వన్ సెమినార్ బిట్వీన్ మైనమర్ అండ్ శ్రీలంక అని ఇచ్చారు, తీసుకున్నాం. భూటాన్ అండ్ 2 బిట్వీన్ భూటాన్ అండ్ పాకిస్తాన్, భూటాన్కి పాకిస్తాన్కి మధ్యలో గ్యాప్ 2 ఉండాలి, అది కూడా కన్సిడర్ చేసుకున్నాం, తీసుకున్నాం. భూటాన్ అనేది బంగ్లాదేశ్ కన్నా ముందే ఉండాలి. సో అన్ని కండిషన్స్ ఈ పాసిబిలిటీలో సెట్ అవుతుందండి. ఇది కాకుండా వేరే పాసిబిలిటీస్, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ పెరుగుతాయి. కాకపోతే కండిషన్స్ చదివే కొద్దీ మొత్తం డెడ్ అయిపోతాయి. నేను అది చూపించలేదు, మీరు ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు. క్వశ్చన్స్లోకి రండి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఇస్ ద సెమినార్ ఆన్ శ్రీలంక షెడ్యూల్ అని ఇచ్చారు. శ్రీలంక ఏ రోజు తీసుకున్నామంటే సాటర్డే తీసుకున్నాం కదా, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్లో లేదు కాబట్టి. The next question is, the seminar on which of the following countries is scheduled on Sunday అని ఇచ్చారు. భూటాన్ అవుతున్నారండి. ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఆప్షన్స్లో లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, బేస్డ్ ఆన్ ద షెడ్యూల్డ్ సీక్వెన్స్ భూటాన్కి శ్రీలంక రిలేట్ అయితే భూటాన్ టు శ్రీలంక అని ఇచ్చారు. భూటాన్ ఇక్కడ ఉంటే శ్రీలంక ఇక్కడ ఉంది. నేపాల్ టు చైనా అని ఇచ్చారు. అప్పుడు బంగ్లాదేశ్కి మైనమర్ అవ్వాలండి, ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ నుంచి బాటమ్ నుంచి తీసుకుంటున్నారు ప్లేసెస్. బేస్డ్ ఆన్ ద షెడ్యూల్డ్ సీక్వెన్స్ నేపాల్ ఇస్ టు బంగ్లాదేశ్ అని ఇచ్చారు, పాకిస్తాన్ ఇస్ టు మైనమర్, అప్పుడు చైనా ఇస్ టు శ్రీలంక అవ్వాలి. ఇమీడియట్లీ నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటున్నారు, ఫిఫ్త్ ఆప్షన్. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు అంటే విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్ అని ఇచ్చారు. అంటే ఫెయిల్ అన్న అవ్వాలి లేదన్నా ట్రూ అన్న అవ్వాలి. భూటాన్ బంగ్లాదేశ్ అని ఇచ్చారు. భూటాన్ టు బంగ్లాదేశ్ ఒక గ్యాప్ అండి. పాకిస్తాన్ టు భూటాన్ అని ఇచ్చారు. పాకిస్తాన్ టు భూటాన్ 2 గ్యాప్ ఉంది. అయితే రెండిట్లో ఏదో ఒక లాజిక్ తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్కి వెళ్తే క్లారిటీ వస్తుంది. బంగ్లాదేశ్ టు పాకిస్తాన్ అని ఇచ్చారు. అంటే అన్నీ కూడా ఇలాంటి అరేంజ్మెంట్లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నది ఒకటే కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి. ఆప్షన్ 2 ఇస్ డిఫరెంట్. ద నెక్స్ట్ సెట్ ఇస్ బ్లడ్ రిలేషన్స్. ఏమి ఇచ్చారు అంటే ఎం ఇస్ ద మదర్ ఆఫ్ జీ అని ఇచ్చారు. ఎం మదర్, ఎవరికి మదర్ అంటే షీ ఈస్ ద మదర్ ఆఫ్ జీ. G is the brother of N అని ఇచ్చారు. G brother of N. N is the son of L. N son అవుతున్నారు, L అనే పర్సన్ కంటే L ఫాదర్ అవ్వాలి. L is the son of T. L son అవుతున్నారు T కి. T is married to K. K is the father. K ఫాదర్ అవుతున్నారంటే T వైఫ్ అవుతారండి. K is the father of D. అంటే L and D కూడా సిబ్లింగ్స్ అవుతున్నారు అని పాయింట్. నెక్స్ట్ పాయింట్కి రండి, ఏమి ఇచ్చారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ అంటే డి ఇక్కడ తీసుకుంటున్నాను, అంతకు మించి ఏం చేయలేదు. హౌ ఈస్ ఎన్ రిలేటెడ్ టు ఎం అని ఇచ్చారు. అంటే ఎం అనే పర్సన్ ఎన్ పిలవాలంటే ఏమని, హౌ ఈస్ ఎన్ రిలేటెడ్ టు ఎం అని ఇచ్చారు. ఎన్ అనే పర్సన్ ఎం అనే పర్సన్ ఎన్ని పిలవాలి అంటే సన్ అవుతారు కదండి.
fourth option. The next question is, if R is the daughter of D అని ఇచ్చారు, R గనుక డాటర్ అయినట్లయితే D కి, then how is T related to R? R అనే పర్సన్ Tని పిలవాలంటే గ్రాండ్ మదర్ అని పిలుస్తారండి. ఫోర్త్ ఆప్షన్. The next question is, how is D related to N అని ఇచ్చారు, N అనే పర్సన్ Dని పిలవాలంటే D యొక్క జెండర్ డెఫినెట్గా తెలియాలి, కానీ ఇక్కడ జెండర్ మెన్షన్ చేసి లేదు కాబట్టి ఏదర్ ఆప్షన్లో ఆంట్ ఆర్ అంకుల్ ఉంటే తీసుకునేవాళ్ళం, అది కూడా లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్. ద లాస్ట్ సెట్కి వెళ్ళిపోదాము. పజిల్ ఇచ్చారు, ఏమిచ్చారు అంటే, ఇన్ ఏ బిల్డింగ్ దేర్ ఆర్ 13 ఫ్లాట్స్ ఆన్ 3 ఫ్లోర్స్ అని ఇచ్చారు. మొత్తం మీద ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్ అండి. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఏంటా ఫ్లోర్స్ అంటే X ఒక ఫ్లోరు, Y ఒక ఫ్లోరు, Z ఒక ఫ్లోర్స్ ఉన్నాయని ఇచ్చారు. అయితే 5 ఫ్లాట్స్ ఆర్ వేకెంట్ అని ఇచ్చారు. ఇందులో 5 ఫ్లాట్స్ ఏమో వేకెంట్ ఉన్నాయని ఇచ్చారు. 3 ప్రొఫెసర్స్ ఉన్నారు. మొత్తం మీద డేటాలో 3 ప్రొఫెసర్స్ ఉన్నారు, 2 టీచర్స్ ఉన్నారు, 2 ఇంజనీర్స్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు అని డేటాలో ఇచ్చారు. అంటే మనం ఎంతమందిని అరేంజ్ చేయాలండి? 3 + 2 + 2 + 1 మొత్తం మనం 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి, అంతే కదండి. 8 మెంబర్స్ని మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అయితే పాయింట్ చూడండి, దెర్ ఆర్ అట్లీస్ట్ 3 ఫ్లాట్స్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఫ్లోర్ బట్ నాట్ మోర్ దెన్ 6 ఆన్ ఎనీ ఆఫ్ ద ఫ్లోర్స్ అని ఇచ్చారు. నో 2 పర్సన్స్ ఆఫ్ ద సేమ్ ప్రొఫెషన్స్ స్టే ఆన్ ఎనీ ఫ్లోర్ అని ఇచ్చారు. అంటే సేమ్ ప్రొఫెషన్స్ ఉన్న పర్సన్స్ ఎవరు ఒకే ఫ్లాట్లో ఉండకూడదు అని ఇచ్చారు. అయితే ఇక్కడికేమో మనం ఫ్లోర్స్ తీసుకుంటున్నాను, ఏవైతే మెన్షన్ చేశారో ఆ ఫ్లోర్స్ గురించి రాస్తున్నాను. ఇప్పుడు పాయింట్స్లోకి రండి. ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అవుట్ ఆఫ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ అని ఇచ్చారు. స్టార్టింగ్ ఓపెన్ అయింది ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి ఓపెన్ అయింది, అంటే మనకి X అనేది సెకండ్ ఫ్లోర్ అని హోప్ చేసుకుని వెళ్తున్నాను. ఏమని ఇచ్చారో, మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయట? టోటల్లో 4 ఉన్నాయట. అందులో on the second floor out of 4 flats 1 resident is engineer and has only 1 neighbor అని ఇచ్చారు. అంటే మొత్తం ఉన్నాయేమో 4 ఫ్లాట్స్, అందులో ఎంతమంది ఆక్యుపైడ్ అంటే 2 మాత్రమే ఆక్యుపైడ్. ఎన్ని వేకెంట్గా ఉన్నాయి అంటే 2 వేకెంట్గా ఉన్నాయి. పాయింట్ క్లియర్ అండి. X అనే ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఆ సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఉన్నాయి 4, అందులో 2 ఆక్యుపైడ్ అట, 2 ఖాళీగా ఉన్నాయి. అయితే ఒక పర్సన్ ఎవరు అంటే ఇంజనీర్ ఒక పర్సన్, ఇంజనీర్తో పాటు ఇంకొక పర్సన్ ఎవరో స్టే చేస్తున్నారు అని ఇచ్చారు. సో ఇక్కడతో ఒక ఫ్లోర్ యొక్క డేటా కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి రండి. 1 టీచర్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ బిలో ద అదర్ టీచర్ అని ఇచ్చారు. ఒక టీచర్ కింద ఇంకొక టీచర్ ఉండాలి అనుకుంటున్నారు. సో నేను ఇక్కడ టీచర్ని కన్సిడర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చే కింద పర్సన్ కూడా టీచరే అవ్వాలి, ఎందుకంటే టీచర్ ఫాలోడ్ బై టీచర్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ కండిషన్కి రండి. ద డాక్టర్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఇంజనీర్స్ అని ఇచ్చారు. డాక్టర్ అనేవాడు ఇంజనీర్కి నైబర్గా రాకూడదు, అంటే ఇక్కడ డాక్టర్ రాకూడదు. నో ఫ్లాట్ ఈస్ వేకెంట్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్ అని ఇచ్చారు. థర్డ్ ఫ్లోర్లో అసలు వేకెంట్ రావడానికే ఛాన్స్ లేదు అని ఇచ్చారు. అంటే సెకండ్ ఫ్లోర్ అయితే ఇది థర్డ్ ఫ్లోర్ అవుతుంది, ఇది వచ్చేసి 4th ఫ్లోర్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ని మనం తీసుకొచ్చి కూర్చోబెడదాం. ఇంజనీర్కి పక్కన వచ్చే పర్సన్ డెఫినెట్గా డాక్టర్ అవ్వకూడదు అని ఇచ్చారు. ఆల్రెడీ 2 టీచర్స్ అన్నది మనం ప్లేస్ చేసేసాం కాబట్టి టీచర్స్ అయిపోయారు. ఇప్పుడు ఇంకెవరు మిగిలిపోయారండి కంపెనీకి తీసుకురావడానికి? డెఫినెట్గా ఇంజనీర్ పక్కన వచ్చే పర్సన్ ప్రొఫెసరే అవ్వాలి. సో ఒక ప్రొఫెసర్ అయిపోయారు. ఇంకా ప్రొఫెసర్ ఇంకో 2 ఉంటారు. ఎక్కడ కూర్చోపెట్టడానికి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఒక ప్రొఫెసర్ని కూర్చోపెడతాము, ఇక్కడ ఒక ప్రొఫెసర్ని కూర్చోపెడుతున్నాము. ఎందుకంటే సేమ్ ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళు ఒకే చోట ఉండకూడదు కాబట్టి. సో ఇక్కడ ప్రొఫెసర్స్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి మిగిలిపోయింది ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ మిగిలిపోయారు. అయితే డాక్టర్ని ఎక్కడన్నా కూర్చోబెట్టాలి, ఆరల్స్ ఇక్కడ ఇంజనీర్ని తీసుకుంటాం, ఆరల్స్ ఇక్కడ ఇంజనీర్ తీసుకుంటే ఇక్కడ డాక్టర్ని ప్లేస్ చేయాలి. ఇదే కదండి మొత్తం మీద మనకు వచ్చిన కండిషన్స్. సో ఇక్కడ మనం ఎంతమందిని కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉందంటే థర్డ్ ఫ్లోర్లో ఏమని ఇచ్చారు? నో ఫ్లాట్ ఈజ్ వేకెంట్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్ అని ఇచ్చారు. అసలు ఏ ఫ్లాట్ వేకెంట్గా ఉండదు అని ఇచ్చారు. అంటే మొత్తం 3 ఉంటే 3 ఆక్యుపైడ్గా, వేకెంట్ అన్నది 0 అవ్వాలి. ఇక్కడికి ఎన్ని అయినాయి అండి? 4 + 3 క్యాలిక్యులేట్ చేస్తే 13లో ఇంకా 6 మిగిలిపోయినాయి, అంటే 6 ఉన్నాయి. ఇంకా ఎన్ని ఆక్యుపైడ్ అంటే ఇక్కడ 3 ఆక్యుపైడ్. ఎన్ని మిగిలిపోతాయి అంటే 3 మిగిలిపోతాయి. సో ఇది అండి క్వశ్చన్స్. ఇది వాడిచ్చిన పజిల్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేయొచ్చు. కొంచెం డేటా 1కి 2 సార్లు చదవండి, అర్థమవుతుంది, కంగారు పడాల్సింది ఏమీ లేదు. కొంచెం కొత్తగా ఉంది, టర్మినాలజీ అలవాటు చేసుకోండి. నెంబర్ సిరీస్కి వెళ్దాము. ఏమిచ్చారు నెంబర్ సిరీస్ అంటే, ఎస్ ఫస్ట్ క్వశ్చన్కి రండి. 2 × 3 చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ ఉందండి. 2 × 3 6,
3 into 6 18, 6 into 18 చేస్తే వచ్చే వాల్యూ ఉండాలి, ఇక్కడ లేదు, అడిగింది రాంగ్ నెంబర్ సిరీస్ కాబట్టి ఎక్కడ డిఫరెంట్గా ఉందంటే 109 అండి, ఫోర్త్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 లాజిక్స్ తీసుకోవచ్చు. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ మెథడ్ కింద చేసుకోవటం ఒక పద్ధతి అండి. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. లేదా ఇంటూ 2 ప్లస్ 1 చేయొచ్చు, ఇంటూ 2 ప్లస్ 0 కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇంటూ 2 మైనస్ 1, ఇంటూ 2 మైనస్ 2, ఇంటూ 2 మైనస్ 3, ఇంటూ 2 మైనస్ 4 అవ్వాలి. లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందంటే 39 దగ్గర మిస్ అవుతుందండి. సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ప్రతి దానికి కూడా ఇలా ఇంటూ 2 అవుతుందండి, ఇంటూ 3, ఇంటూ 4, ఇంటూ 5, ఇంటూ 6, ఇంటూ 7. అయితే నెక్స్ట్ వచ్చే లాజిక్ చూడండి, ప్లస్ 7 అండ్ దెన్ మైనస్ 6, ప్లస్ 5, మైనస్ 4, ప్లస్ 3, మైనస్ 2. అంటే 2, 3, 4, 5, 6, 7, 7, 6, 5, 4, 3, 2. ఇంక్రీజింగ్ ఒకటి, డిక్రీజింగ్ ఒకటి, ఒకసారి ఎడిషన్, ఒకసారి సబ్ట్రాక్షన్, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందంటే వెరీ ఫస్ట్ స్టేజ్లోనే మిస్ అవుతుందండి. ఏ ఆప్షన్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఏమి ఇచ్చారు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇట్ ఈస్ 1/1. మరి నెక్స్ట్ వచ్చేది 2 స్క్వేర్, ఆ నెక్స్ట్ 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ 6 స్క్వేర్ అవ్వాలి. ఎక్కడ లాజిక్ మిస్ అయింది అంటే 42 దగ్గర స్కిప్ అయిందండి, ఫోర్త్ ఆప్షన్. ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ డే సెషన్ ఏమి ఇచ్చారో చెక్ చేస్తే ఇంటూ 2 ప్లస్ 3, ఇంటూ 3 మైనస్ 4, అంటే నెక్స్ట్ వచ్చేది ఇంటూ 4 ప్లస్ 5, అంటే నెక్స్ట్ వచ్చేది ఇంటూ 5 మైనస్ 6, ఇంటూ 6 ప్లస్ 7, ఇంటూ 7 మైనస్ 8, 2, 3, 4, 5, 6, 7, 3, 4, 5, 6, 7, 8 రెండు కూడా ఇంక్రీజింగే, ఒకటి ఎడిషన్, ఒకటి సబ్ట్రాక్షన్. ఎక్కడ లాజిక్ మిస్ అవుతుందంటే 99 దగ్గర లాజిక్ స్కిప్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ 3 సరిపోతుంది.